హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుద్ర వ్లాగ్స్ కేఎన్ఎల్. మన కొత్త ఛానల్ ఇది. తర్తూరు లోపలికి వెళ్దాం. తర్తూరులో రంగనాథ స్వామి ఆలయం లోపలికి వెళ్దాం పదండి. తర్తూరు రంగనాథ స్వామి ఆలయం లోపలికి శ్రీరామ్ అమ్మవారి గుడి ఇది పక్కలే ఉంటుంది. ఇక్కడే టెంకాయలు కొట్టే ప్లేస్. రంగనాథ స్వామి గుడి ముందు ప్రసాదాలు ఏందనేది అప్పడమా హర్ష లడ్డు బ్రాస్లెట్లు. తర్తూరు రంగనాథ స్వామి గుడి చూడండి. గుడి దగ్గరికి వచ్చినాం, దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చినాం. జై రంగనాథ స్వామి. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చినాం కదా బావ నేను. ఇక ఊర్లోకి పోయి జాతర ఎట్లా ఉందో చూద్దామని బయలుదేరుతా ఉన్నాం. కుంకుమ పసుపు అట్లాంటివి పెట్టినారు. ఇక్కడ షాపులు అయితే ఇంకా క్లోజ్లోనే ఉన్నాయి. కొన్ని తెడిచినారు, కొన్ని తెడచలేదు. ఇంకా దర్శనం బాగా జరిగింది. మంది ఏం లేరు, బాగా జరిగింది దర్శనం. ఎన్ని రోజుల కింద జరిగింది జాతర? జాతర 3 రోజులనే అయిపోయి 3 రోజులు అయిపోయింది. ఇంకా 10 రోజులు ఉంటది. షాపులు అన్నీ ఉంటాయి. బావకి మంది కొడుకు వచ్చినాడు. ఏమంటారు, ఆనందం హద్దులు దాటి పర్వాలేదు చెప్తుంది బావది. ఇంకా ఏం కావాలో చెప్పిస్తా అంటున్నా. అందుకే ఇందాక నేను గుడి దగ్గర ఒకటి అడిగినా, అది చెప్పలేకపోతున్నా. అది లేదన్నాడు. బయటకు వచ్చిన తర్వాత షాపులలో ఏం కావాలో చెప్పి కొనిస్తా. జాతర స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ స్పెషల్ ఇవే అండి. తర్తూరులో రైతులకు ఉపయోగించే కత్తులు, చలికలు, గొడ్డళ్ళు, కత్తులు, కొడవళ్ళు ఇవన్నీ సెట్ చేస్తారు ఇక్కడ. ఇవన్నీ షాపులు ఇవి. ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ అమ్ముతారు. ఇక్కడ ఎక్కువ రైతులు వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పనిముట్లు దొరుకుతాయి. శనకాలు, గవ్వలు, ఎందులకు కట్టేటువంటివి. బాగా ఎప్పుడు పొలంకి రాకుండా అన్నీ చెప్తున్నాడు. ఎద్దు మెడలకి కట్టే గంటలు ఇవి చూడండి. సౌండ్ వస్తుంది. ఎద్దు ఫేస్కి కట్టేటివి, మూతికి కట్టేటివి చిక్కేమంటారట దీనిని. ఎందుకు తాళ్ళు, పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయి చూడండి. ఇవన్నీ రైతులు ఉపయోగించేటివే. ఎద్దులకు కట్టడానికి కలర్ కలర్ డిజైన్లు తాళ్ళు తయారు చేసినారు. చిలకాలలు బా సూపర్ ఉంది. కాదు, ఇది కరుంగలి మాల ఉన్నట్టుంది ఎద్దులకి. ఏడు చిలకల ఎద్దులని తోలేటప్పుడు కొట్టడానికి చిలకల చూడండి. ఇది తాళ్ళు, అన్నీ రకరకాల తాళ్ళు ఉన్నాయి. ఇక్కడ స్వీట్ షాపులు ఉన్నాయి. కానీ స్వీట్స్ మాత్రం 1-2 తిని కొనుక్కోవడం మంచిది. నేను మొన్న నాగలాపురంలో గుడ్డిగా తీసుకున్నాను. ఇంటికి వచ్చి చూస్తే పాచిపోయినాయి లడ్లు. దయచేసి ఆ మిస్టేక్ ఎవరు చేయొద్దండి. ఇవి లెదర్ తాళ్ళు చూడండి, ఒరిజినల్ లెదర్. ఇవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. షాపులలో పెట్టేటివన్నీ లెదర్ అంటారు కానీ ఫ్రాడ్ అది. పల్లెటూర్లలో మాత్రం ఒరిజినల్ లెదర్ దొరుకుతుంది. చూడండి, ఇది ఒరిజినల్ లెదర్. అయితే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు తయారు చేయడానికి ఉన్నాయి. బెల్టులు చేసేటట్టుంటే ఒకటి తీసుకుందాం అనుకున్నా. పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి ఒరిజినల్ లెదర్. ఇది చూశారు కదా, రోకళ్ళు చూడండి. రోట్లో ఏమైనా ఐటెంలు దంచుకోవడానికి మనం రోకళ్ళు పెట్టారు అన్నవాళ్ళు. మంచి మంచి బ్యాట్లు కూడా తయారు చేసి పెట్టినారు చూడండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. జాతరలలో కామన్గా కనపడే అద్దాలు, స్పెట్స్, రకరకాల స్పెట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ రైతులు పొలాలకు ఉపయోగించే దెంతెలు, గుంటికలు. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చెక్కతో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఐరన్తో తయారు చేయడం స్టార్ట్ చేసినారు చూడండి. ఇది ఎద్దుల బండికి పెట్టేది పారం ఏదో అంటారు దీన్ని, నాకు గుర్తులేదు. కింద గాన్లు పెట్టి సెట్ చేసేస్తారు. చెక్క ఒరిజినల్ ఇవి. ఎద్దుల బండి గాన్లు చూడండి. ఇవి
నేను చిన్నప్పుడు ఎద్దుల బండికి చెక్కగాండ్ల బండి ఎక్కాను. ఈ తర్తూరు జాతరలోనే ఫేమస్ అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, ఎద్దుల బండి, రైతులకు సంబంధించినవన్నీ దొరుకుతాయి. అందుకే తర్తూరు కర్నూలు జిల్లాలోనే తర్తూరు తిరునాళ్ళ ఫేమస్ అంటారు. ఒరిజినల్ చెక్కతో తయారు చేసి ఎద్దుల బండి ఒకటి ఎంత పడవచ్చు? ఇది 45 చెప్తున్నారు, 41కి 42కి ఇస్తున్నారు. ఒక్కొక్క వీడియో తీసుకుంటున్నా. చెక్క బండ్లు తక్కువ వస్తాయంట. ఈ టైర్లు పెద్దగా చేసినారు కదా, ఇవి 40-45 వేల వరకు వస్తుందంట. లే చెక్క బండ్లు వచ్చేసి తక్కువ పడతాయి. ఈ చెక్క ఎంత పడవచ్చు అంకుల్? కనిపిస్తాయి బాగా లోపల పోతే. ఎంత ఎద్దుల సంత చూడండి, ఇది ఎంత ఎద్దుల సంతనే. ఇది చెప్పాను కదా, ఇక్కడ రైతులకు సంబంధించినవి ఎక్కువ ఫేమస్ అని. ఎద్దులు బండ్లు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎంత పడవచ్చు ఇవి అంకుల్ ఎద్దులు? 45 రెండు కలిపి 45,000 చెప్తున్నాడు చూడండి అంకుల్. 1,45,000, 1,45,000. పాప చూడండి, రెండు ఎద్దులు 1,45,000 పట్టుకుతున్నాయంట. ఎద్దుల సంత ఏరియాలోనే కోనేరు ఉంది. ఇక్కడ వచ్చేసి వాటర్ బయట నుంచి వదులుతున్నారు కోనేరులోకి. బావ ఏదో టచ్ చేసాడని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. ఏం బావ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుందా తర్తూరు జాతర? కోనేరు చూద్దాం పదండి. వాటర్ ఎంత బాగున్నాయి చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి. అయితే బయట నుంచి వేస్తున్నారు కదా, ఇక్కడేం జాగ్రత్తలేవు కదా. సూపర్ అండి. లోపల కూడా ఎంత బాగున్నాయి చూడండి, చాలా నీట్గా ఉన్నాయండి. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. పాతకాలపు కోనేరు అయినా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇప్పుడున్నే కాలంలో దీన్ని పట్టించుకోక చాలా ఊళ్ళలో కోనేరులల్లా గలీజ్ అయిపోయినాయి. ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. మన కర్నూలు జిల్లాలో ఎంగనూరు జాతర తర్వాత తర్తూరు జాతర పెద్దదని చెప్తూ ఉంటారు. నేను వచ్చి చూసాక నాకు కూడా అదే అనిపించింది. ఓకే, ముందుకు పోదాం పదండి. అండి ఎంత లోతు ఉందో ఇక్కడ. లోపల బాగా వెడల్పుగా ఉంది కోనేరు. వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. దీనికి ఎక్కడానికి దిగడానికి ఇదొకటే దారి. కానీ నిజంగా చెప్తా ఉన్నా, చాలా ఊళ్ళలో పాడుపడిపోయినాయి కోనేరులన్నీ. ఈ ఊరి వాళ్ళు మాత్రం చాలా గ్రేటు నా దృష్టిలో, ఇంత నీట్గా పెట్టుకున్నారు కాబట్టి. సూపర్. మటన్లు, చికెన్లు, కడ్డీలు కాల్చే ఏరియా ఇది. ఎక్కడ పోయినా ఇది మాత్రం కన్ఫామ్ ఉంటుంది చూడండి. ఇది కామన్. ఇవన్నీ మటన్లు, చికెన్లు కాల్చే ఏరియాలు. ఏ జాతరకు పోయినా ఈ జాతర ఖచ్చితంగా ఉంటుంది. ఇది లేనిది జాతర ఉండదు. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ప్రతి ఒక్కడు ఎంజాయ్కి బానిసలు అయిపోయినారు ఈ మధ్యలో. ఇంతకుముందు తెలంగాణలో ఉన్నాయి, ఇప్పుడు మన ఏపీలో కూడా బాగా స్టార్ట్ చేసినారు ఇట్లా తినడము. ఏ జాతరకు పోయినా మనల్ని విడిసనివి చికెన్ కడ్డీలే చూడండి. అందుకే చికెన్ కడ్డీలు తీసుకున్నాము. ఇప్పుడే పొగలు కొత్త చికెన్ కడ్డీలు వచ్చినాయి. బాగా తిని టేస్ట్ చెప్పు, నీ ఒపీనియన్. చూడడానికి సరిగ్గా కాలేదేమో అనుకున్నాను, బాగా కాలేదు ముక్క. టేస్ట్ చాలా బాగుంది. ఇది చిన్నపిల్లల స్కూటర్లవి గర్రం తిరిగేది, ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయి. సాయంత్రం అయితే ఆన్ అవుతాయి. ట్రైన్ ఆగిపోయింది, జెయింట్ వీల్ కూడా ఆగిపోయింది. ఇది ఉయ్యాల, ఇవన్నీ చూడండి. ఇవన్నీ ప్రతి జాతరలో కామన్గా కనపడేటివే. ఎందుకంటే ఇవి చూపించకుండా వస్తే జాతర అన్నారు కదా, అందుకోసం చూపిస్తున్నాను అనమాట. ఈ టైంకి ఇవి ఏవి స్టార్ట్ కాలేదు. ఇవన్నీ స్టార్ట్ కావాలంటే సాయంత్రం కనీసం 4 తర్వాత అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే అండి, అంతా అయిపోయింది జాతరలో తిరిగేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు బాగుంది. ఫస్ట్ టైం చూసిన తర్తూరు జాతర. బాగుంది. చెప్పు. మా వాడు కొత్త ఛానల్ని
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసేది రుద్ర వ్లాగ్స్ KNL. ఇది మన కొత్త ఛానల్ నేము. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్.